చైనా జాగ్రత్తగా వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేస్తుంది. ఎవ్వరూ ఊహించినటువంటి ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తుంది. నిదానంగా అంటే ఇప్పుడు అమెరికా లాంటి దాన్ని దారికి తెచ్చుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలు విధించి నెల తిరక్క ముందే తగ్గించేశాడు. రద్దు చేసుకున్నాడు, తీసేసుకున్నాడు. చివరికి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ దగ్గరికి వెళ్ళి ఓ రకంగా చెప్పాలంటే బతిన్లాడుకుని ఒప్పందం చేసుకున్నాడు రేర్ ఎర్త్ మినరల్స్ మీద. అలాగే మిగతా వాటిని తగ్గించుకొస్తానన్నాడు. పైగా మీ దేశానికి వస్తాను బాబు అని మొత్తుకున్నాడు. మా దేశానికి కూడా రా బాబు అని పిలుచుకున్నాడు. అంటే ఆ స్థాయిలో చైనా ఇన్ఫ్లుయెన్స్ అమెరికాని వణికిస్తోంది. ఇంకొక పక్కన చూస్తే అమెరికాకు సంబంధించినటువంటి ఈ దిక్కుమాలినటువంటి నిబంధనల ఇంపాక్ట్ ఆ దేశంలో ప్రజల నుంచి ప్రయోజనం అనుకుంటే క్రమంగా అక్కడ ఆర్థిక సంక్షోభమా లేకపోతే అక్కడే కంట్రోల్ లేకపోవడం వల్ల జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఆ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ప్రపంచ దేశాల నుంచి అక్కడికి వెళ్ళి చేసేటటువంటి ఏ ఒక్కడు కూడా ట్రంప్ని సమర్థించట్లేదు. క్రమంగా ట్రంప్ ఇంపాక్ట్ డౌన్ అవుతుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థకి సంక్షోభం వచ్చే పరిస్థితుంది. ఎందుకంటే డాలర్లకి బదులుగా యువాన్స్ని జాగ్రత్తగా చైనా కూల్గా చేసుకెళ్తుంది. ఇప్పుడు ఏదైతే అరబ్ దేశాలతో ట్రేడ్ ఇప్పటిదాకా డాలర్లో జరిగేది ఆపేసేసి ఇప్పుడు యువాన్తో ట్రేడ్ చేయడానికి ముందుకు వచ్చినాయి వాళ్ళు కూడా వీళ్ళతో. తద్వారా పెట్రో డాలర్ అన్నటువంటి కాన్సెప్ట్ నిదానంగా పక్కన పెట్టేస్తున్నారు. అట్లాగే ఇండోనేషియా, ఫ్రాన్స్ ఇట్లాంటి అనేక మంది ఈ దిశగానే అడుగులు వేస్తున్నారు. చివరికి అమెరికా చెప్పే బిట్ కాయిన్ లేకపోతే క్రిప్టో కరెన్సీ అది ఏ దేశానికి ఆ దేశమే అన్నటువంటి రూట్లో పోతుంది. క్రమంగా సీన్ మారుతోంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఒక 10 ఏళ్ళు పోతే చైనా నెంబర్ 1 అమెరికా నెంబర్ 2కి దిగజారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.